హలో అండి. ఇవాళ మన సబ్స్క్రైబర్లో ఒక సబ్స్క్రైబర్ అయితే స్ట్రీట్ ఫుడ్ చేయండి అక్క అని చెప్పి సజెస్ట్ చేశారు. సో అపూర్వ ఒకసారి ప్రాసెస్ అయితే చూసేయరా. నూడిల్స్ అయితే చేస్తున్నాను నీకోసము. కావాల్సిన పదార్థాలు అయితే ఒకసారి చూసేసేయండి. అండ్ ఇక్కడ నా దగ్గర ఉన్న వెజ్జెస్ అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను. సో మీ దగ్గర ఏ వెజ్జెస్ అవైలబుల్ ఉంటే అది ట్రై చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. సో ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి నేను ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, అలాగే కొన్ని ఆనియన్స్ అండ్ కొన్ని క్యారెట్స్, అలాగే కొంచెం క్యాప్సికము అండ్ కొంచెం క్యాబేజు అండ్ కొన్ని గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను. ఆనియన్స్ నేను మొత్తం వేయలేదండి, కొన్ని పక్కన పెట్టుకున్నాను చూడండి. అలాగే బీన్స్ పక్కన పెట్టుకున్నాను అండ్ కొత్తిమీర కూడా పక్కన పెట్టుకున్నాను. అది మనం మిడిల్ ఆఫ్ ప్రాసెస్లో యాడ్ చేసుకుందాము. బికాజ్ మనము బయట నుంచి తెచ్చుకుంటే లోపల ఎప్పుడు వెజ్జెస్ అనేది కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది కదా. సో అదే ఫీల్ మళ్ళీ రావడానికి మేమైతే కొన్ని పక్కన పెట్టేశాను. సో ఇక్కడ మనకి నూడిల్స్ బాయిల్ అవ్వడానికి ఒక వెజల్ తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకుంటున్నాను. ఈ వాటర్ వేడే లోపల మనం ఒకసారి వెజ్జెస్ని కూడా కలుపుకుందాము, అంటే కింద మాడకుండా అలాగా. సో చూడండి, ఇక్కడ నేను 4 మెంబర్స్కి అయితే చేస్తున్నానండి. బండిల్ ఆఫ్ నూడిల్స్ అయితే సరిపోతుంది ఇక్కడ. సో మనకి 60 to 70% కుక్ అయితే సరిపోతుంది. చూసేయండి, ఎక్కువ కుక్ అవ్వకూడదు. ఇక్కడే అనమాట మెయిన్ స్టెప్, మనము దగ్గరుండి చూసుకోవాలి. సో వన్స్ అది అయిపోయిన తర్వాత మనం ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోకి కొంచెం కూల్ వాటర్ వేసుకొని కడుక్కోవాలి నూడిల్స్ని. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసి కొంచెం మిక్స్ చేసుకోవాలి లైట్గా. సో చూడండి, మిక్స్ చేసుకున్నాం కదా, నేను అదంతా కడాయిలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను వెజ్జెస్ ఉండే దాంట్లో. అలాగే దీంట్లోకి ఇప్పుడు మనం మసాలాలు అయితే యాడ్ చేద్దామండి. సో మేము ఎక్కువ బయట ఉన్న మసాలాలు అయితే ఏం యాడ్ చేయట్లేదు, ఇంట్లో ఉన్నట్టే చేస్తున్నాం, బికాస్ అందరు చేసుకోవాలి కాబట్టి. సో చూడండి, దీంట్లో ఉప్పు, కారం, పసుపు, అలాగే చికెన్ మసాలా, గ్రీన్ చిల్లీ సాస్, టొమాటో సాస్ వేసి అండ్ నూడిల్స్ మసాలా ఉంటుంది కదండి, బయట మనకు అవైలబుల్ ఉంటుంది. సో అవైతే వేసేసి బాగా కలుపుకుంటున్నాము. సో మనం ఎట్లా పడితే అలా కలపకూడదండి, విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మనం కింద నుంచి గరిటె పెట్టి లేపి తీస్తే అప్పుడు మనకు విరగకుండా నీట్గా వస్తాయి అండ్ మొత్తం మసాలాలు అయితే కలిసిపోతాయి. సో మీరు మధ్యలో కూడా ఒకసారి సాల్ట్ చెక్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి, అండ్ మిడిల్ స్టెప్ నేను చెప్పాను కదా ఆనియన్స్ అవన్నీ యాడ్ చేసుకుందామని. సో అది మళ్ళీ నేను యాడ్ చేసుకుంటున్నాను లాస్ట్ ఫైనల్ స్టెప్లో. యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకుంటున్నాను. అంతే అండి, ఎమ్మీగా మన నూడిల్స్ అయితే ఇంట్లో హోమ్మేడ్గా హ్యాపీగా తినొచ్చు చేసుకొని. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. సో చాలా ఎమ్మీగా ఉన్నిందండి, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ఇంట్లో రివ్యూస్ అయితే ఒకసారి చూసేసేయండి. మా కషు అయితే క్యారెట్ తింటుంది, అది తినే చాలా బాగుందని చెప్తుంది, బికాస్ దానికి మసాలా ఉంటుంది కాబట్టి. ఇక్కడ చూడండి, అండ్ ఇక్కడ మా చెల్లెలు కూడా ట్రై చేసేసింది. సో నాకు ఏమనిపించిందంటే ఆల్మోస్ట్ చాలా బాగుంది లైక్ రెసిపీ అనేది, బట్ సాల్ట్ కొంచెం తగ్గినట్టు నాకు అనిపించింది. బట్ మా మమ్మీ వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళందరూ తక్కువ తింటారు కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. సో అంతే అండి, మీరు కూడా ట్రై చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.